రష్యా మీద ఐఎస్ఐఎస్కే దాడి చేసింది. అది ఓపెన్ సీక్రెట్. అది ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ నుండి వచ్చింది, ఇరాన్ మీదుగా వచ్చింది. ఆ ముక్క అనడం కంటే దాన్ని ఉక్రెయిన్ వైపుకి లాగేటందుకే ప్రయత్నిస్తూ ఉంటుంది రష్యా. ఎలాంటి సిల్లీ రీజన్ చెప్తుందంటే, ఈ దొరికినటువంటి వాళ్ళలో ఒకటి ఫోన్లో ఉక్రెయిన్ జెండా ఉందట. వాడు ఉక్రెయిన్కి అనుకూలంగా ఉన్నాడు. వాడు ఉక్రెయిన్కి అనుకూలంగా ఉండటానికి ఉక్రెయిన్ పంపించడానికి చాలా తేడా ఉంది కదా. ఆ లెక్కనైతే భారతదేశంలో పాకిస్తాన్ జెండాలు పట్టుకునేవాడు ఉన్నాడు. వాళ్ళందరినీ నవాజ్ షరీఫ్ పంపించాడు, షాబాజ్ షరీఫ్ పంపించాడని చెప్పి ఈ దేశంలో కాల్చేతలు పడేయట్లేదే. ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, రష్యా ఐఎస్ఐఎస్కే తన మీద దాడి చేసింది. ఆ విషయం దానికి తెలుసు. కానీ అలాగంటే కనుక ఉగ్రదాడి అనే పాయింట్తో పెద్దగా సింపతి రావట్లేదు. అదే ఉక్రెయినే ఈ దాడి చేయించిందని చెప్తే ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి ఇంకొక రీజనింగ్ని చూపించడానికి. సోషల్ మీడియా యుగంలో ప్రపంచమంతా అన్నీ గమనిస్తున్నా మా నేరేటివ్ థింకింగ్తో, అంటే మేమేం చెప్తామో అదే రూట్లో మీరు ఆలోచించండి అనేటువంటి ధోరణి రష్యాది కనబడుతోంది ఇప్పుడు.